ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం వేకునే మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మీ సన్నిధి, మీ సహాయం అనుగ్రహించండి. మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. ఈ దినం అంతట్లో మీ సన్నిధి సహవాసం మాకు తోడుగా ఉంచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. కీర్తనలు 144 కీర్తన 12వ చరణాన్ని చదువుకుందామండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇందులో దావీదు గారు ఈ కీర్తన రచించినట్లుగా మనము భావించవచ్చు. అయితే ఇందులో దావీదు దేవునిని తన బండ, కోట, కవచము, రక్షకుడిగా స్తుతిస్తున్నాడు. యుద్ధాలు, శత్రువులు, రాజ్య పరిపాలన వంటి పరిస్థితుల మధ్య దేవుని సహాయం కోసం ప్రార్థిస్తూ దేవుని ఆశీర్వాదం పొందిన ప్రజల స్థితిని కూడా వివరిస్తున్నట్లుగా ఈ వచనాన్ని మనం చూడవచ్చండి. అయితే ఈ వచనంలో చూసినట్లయితే ఆ కాలంలో వ్యవసాయం మరి ఎక్కువగా చేసేవారు. బలమైన ఆరోగ్యకరమైన మొక్క అభివృద్ధి మరియు భవిష్యత్తుకు ప్రతీకగా ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు తన కుమారులు యవ్వనంలోనే మంచి వృద్ధిని పొంది బలంగా, స్థిరంగా, ఫలవంతంగా ఎదగాలని కోరుతున్నాడు. అంటే ఒక మొక్క ఆ దినాల్లో వ్యవసాయం మరి ఎక్కువగా ఉండేది కాబట్టి ఆ వ్యవసాయము ఆ మాట కూడా ఆ సందర్భంలో నుంచే వచ్చినట్లుగా ఈ వచనాన్ని మనం చూస్తున్నాం. తన కుమారులు ఎలా ఉండాలంటే ఎదిగిన మొక్క, అంటే మొక్కగా ఉన్నప్పుడు ఆ మొక్క ఎలాగ ఎదుగుతూ ఆరోగ్యంగా, బలంగా మరి అభివృద్ధి చెంది భవిష్యత్తులో మరి ఎలా ఫలిస్తుందో అలాగూ తన కుమారులు ఫలించాలని కోరుతున్నట్లుగా ఇక్కడ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇది కేవలం శారీరక ఎదుగుదల కాదు కండి, దేవుని భయముతో, జ్ఞానముతో, మంచి స్వభావంతో ఎదగటం అనే భావన కూడా ఇందులో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. దావీదు గారు దేవునిలో ఉంటూ తన కుమారుల కొరకు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పురాతన రాజభవనాలు మరియు విలాసవంతమైన కుమార్తెల కొరకు మరలా మాట్లాడుతూ ఆయన అంటున్నారు, మూలకంబముల వలె అంటున్నారు. అంటే ఆ దినాల్లో పురాతన రాజభవనాలు మరియు విలాసవంతమైన భవనాలు, మూల స్తంభాలు ఎంత మరి భవనానికి బలంగా, స్థిరంగా, అందమిచ్చేవిగా ఉండేవో అలాగూ మా కుమార్తెలు అలంకారంగా మాత్రమే కాకుండా కుటుంబానికి బలాన్నిచ్చేవారుగా, అలాగే గౌరవం తెచ్చేవారుగా, స్థిరత్వం కలిగి జీవించేవారుగా ఉండాలని దావీదు కోరుతున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. 12 నుంచి 15 వచనాల్లో దావీదు దేవుని ఆశీర్వాదంతో కూడిన సమాజాన్ని మరి చూపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. కుమారులు బలంగా ఎదగాలి, కుమార్తెలు గౌరవంగా, స్థిరంగా ఉండాలి, గోదాములు సమృద్ధిగా ఉండాలి, మందలు విస్తరించాలి, ప్రజలలో కష్టాలు, బాధలు తగ్గాలి, చివరికి యెహోవాయే తమ దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని ఇక్కడ మనము వాక్యంలో చూస్తున్న 15వ వచనంలో. అయితే ఈ యొక్క పిల్లలు కేవలం ఎదగటమే కాదు కానీ మొక్కల వలె బలంగా, స్తంభాల వలె స్థిరంగా దేవుని ఆశీర్వాదంలో అభివృద్ధి చెందాలని ఈ దావీదు గారు కోరుతున్నట్లుగా ఈ వచనాన్ని మనం చూడవచ్చు. దేవుని చేతిలో పెరిగిన పిల్లలు కుటుంబానికి భారం కాదండి, వారి కుటుంబానికి బలం, భవిష్యత్తుకి ఆశీర్వాదం, సమాజానికి వెలుగుగా వారు ఉండాలని దావీదు కోరుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనము ఒక ఆశీర్వదించబడిన కుటుంబము ఎలా ఉండాలని
తల్లిదండ్రులు దేవుని ఎదుట కోరుకోవాలో ఈ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. మా కుమార్తెలు ఎదిగిన మొక్కల వలె, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉండాలని దావీదు కోరుతున్నాడు. మొక్క చిన్నదిగా ప్రారంభమై ఏమవుతుందండి, సరైన నీరు, వెలుగు, సంరక్షణ పొందితే బలమైన చెట్టుగా ఎదుగుతుంది. అలాగూ ఎదగాలి, అలాగే మా పిల్లలు కూడా ఉండాలి అని ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. అయితే దేవుని జ్ఞానంలో ఎదగాలని, మంచి స్వభావంలో ఎదగాలని, భవిష్యత్తులో ఎదగాలని, బాధ్యతలో ఎదగాలని, విశ్వాసంలో స్థిరపడాలని, భవిష్యత్తులో ఫలించే జీవితాన్ని కలిగి ఉండాలని దావీదు గారు ఈ వచనాన్ని రాస్తూ ఉన్నారు. మొక్కకు వేర్లు ఎంత ముఖ్యమో పిల్లల జీవితానికి దేవునిలో పునాది అంతే ముఖ్యమని దావీదు గారు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే యవ్వన జీవితాన్ని నిర్మించుకునే ముఖ్యమైన సమయము ఏంటి? ఆ సమయంలో ఏర్పడే విశ్వాసము, విలువలు, నిర్ణయాలు, అలవాట్లు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే పిల్లలను చిన్నప్పటి నుంచే దేవుని వాక్యంలో నడిపించటం ఎంతో మంచిది అని, ఎంతో విలువైనదని ఇక్కడ దావీదు గారు మనతో మాట్లాడుతున్నారు. ఇంకా మనం చూస్తే మూల స్తంభం భవనాన్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది. అది స్థిరత్వానికి, బలానికి, గౌరవానికి ప్రతీకగా కనబడుతుంది. అలాగో మరి మా కుమార్తెలు ఉండాలి, మూల కంబముల వలె ఉండాలి అని దావీదు గారు మాట్లాడుతున్నారు. కుమార్తెలు కుటుంబంలో అలాంటి స్థిరమైన పాత్ర కలిగి ఉండాలని ఈ యొక్క వచనం మనకి తెలియపరచబడుతూ ఉంది. జ్ఞానవంతులుగా కుమార్తెలు ఎదగాలని, గౌరవానికి కలిగి కుటుంబానికి గౌరవం తీసుకురావాలి, వారు కూడా సమాజంలో గౌరవంగా జీవించాలని, కుటుంబానికి బలం అలాంటి కుమార్తెలే అని, దేవుని మార్గంలో స్థిరంగా ఉండాలని దావీదు గారు కుమార్తెల గురించి వ్రాస్తూ ఉన్నారు. చెక్కిన మూలకంబములు అంటే ఇది అందమైన, శ్రద్ధగా రూపొందించబడిన భవనములోని స్తంభాలను సూచించే భావన ఇక్కడ కలిగిస్తూ ఉంది. అంటే దేవుడు మన పిల్లల జీవితాలను కూడా అందంగా, క్రమంగా, ఉద్దేశపూర్వకంగా నిర్మించగలడని నమ్మి దేవుని సన్నిధిలో మనము అడగాలి. తల్లిదండ్రులకి ఇది ఒక బాధ్యతగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ వచనం కేవలం పిల్లల గురించి చెప్పడం కాదు, కానీ తల్లిదండ్రులు బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నట్లుగా ఈ వచనం మనకి కనబడుతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలండి? తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదివించాలి. అలాగే మంచి బోధ, పిల్లలకు మంచి బోధ బోధించాలి. తల్లిదండ్రులు మరి చూసినట్లయితే తల్లిదండ్రులు ఏమైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనలు అవి చెడ్డవైతే పిల్లలకి చెడ్డ వాటిని అందిస్తారు, అవి మంచివైతే పిల్లలకి మంచివి అందిస్తారు. అందుకనే దావీదు గారు అంటున్నారు, దేవుని ప్రార్థన, మరి దేవుని వాక్యము, అలాగే వాక్యములో నుంచి మంచి బోధన అనేది పిల్లలకు నేర్పించాలి. మంచి ఆదర్శంగా ఉండాలి. నేటి దినాల్లో చూసినట్లయితే తల్లిదండ్రులు మరి వారి యొక్క తల్లిదండ్రులను చూడకపోవటము, పిల్లలు కూడా ఏం చేస్తున్నారండి, దాన్నే ఫాలో అవ్వటం వల్ల అలాగ జనరేషన్ జరగటం వల్ల నేటి దినాల్లో ఓల్డేజ్ హోమ్లు ఎక్కువగా పుట్టుకొచ్చినట్లుగా చూస్తున్నాం. అలా ఉండకూడదు. మనం ఆదర్శంగా బిడ్డలకు ఉంటే మన బిడ్డలు మరి వారి బిడ్డలకు కూడా ఆదర్శంగా ఉంటారు. అలాగా ఆదర్శంగా బిడ్డలను పెంచాలి అని దావీదు గారు మాట్లాడుతున్నారు. ప్రేమతో కూడిన క్రమశిక్షణ చాలా అవసరం. ప్రేమించాలి, అదే సమయంలో వారి తప్పుని చూసి ఏం చేయకూడదండి, మనము ఆ తప్పుని సరిదిద్దే వారంగా ఉండాలి, కానీ వదిలేసే వారంగా ఉండకూడదు. అలా ఉంటే పిల్లలు క్రమశిక్షణ తప్పిపోతారు. మనకి నచ్చినట్టుగా కాదు, దేవునికి నచ్చినట్టుగా మన పిల్లలు జీవించేటట్లుగా వారిని క్రమశిక్షణలో నడిపించాలని ఈ వచనం మనకు తెలియపరచబడుతుంది. మొక్కకు వేర్లు బలంగా ఉంటే తుఫాను వచ్చినా అది నిలబడుతుంది. అలాగే పిల్లలు జీవితానికి దేవుని వాక్యము
వేరులాగా ఉండాలి. అలాగా వేరు దేవుని వాక్యమై ఉండాలి. నీ మాటలు నా మాటలు కాదు, కానీ దేవుని వాక్యము పిల్లలకి వేరుగా ఉంటే, ఒక చెట్టుకు వేర్లు ఎలా ఉన్నాయో అలాగ రూట్ లాగా, అలాగే మరి మన పిల్లలకు దేవుని వాక్యము వేరులాగా రూట్ లాగా ఉంటే జీవితంలో అనేక తుఫాన్లు, అనేక రకాలైన కష్టాలు కలిగినప్పుడు వాటి మధ్య వారు ఎలా ఉంటారంటే స్థిరంగా నిలబడతారు. అలా నిలబడగలగాలని ప్రతి తల్లిదండ్రులకి ఒక బాధ్యతను ఇచ్చినట్లుగా పిల్లల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలని, పిల్లలకు మంచి అలవాట్లను నేర్పించాలని ఇక్కడ మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. అంతేకాదండి, మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? అనుదినము కూడా ప్రార్థించేవారం ఉండాలి. ప్రభా, మా పిల్లలను కేవలం పెద్దవారిగా కాకుండా నీ మార్గములో బలమైన వారిగా, స్థిరమైన వారిగా, ఫలించే జీవితం ఉన్నవారిగా తీర్చిదిద్దమని ప్రతి తల్లిదండ్రులు ప్రార్థించేవారిగా ఉండాలని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. నిజంగా దావీదు కుటుంబంపై దేవుని ఆశీర్వాదం కోసం ఎలా ప్రార్థిస్తున్నాడో చూడండి. కుమారులు యవ్వనములో బలంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఫలించే మొక్కల వలె ఎదగాలని, కుమార్తెలు అందంగా స్థిరంగా కుటుంబానికి బలాన్నిచ్చే మూల కంబముల వలె ఉండాలని కోరుతూ ఉన్నారు దావీదు గారు. అలాగే మనం కూడా మన బిడ్డల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. కుమారులు ఎదిగిన మొక్కలు అంటున్నారు. విశ్వాసములో, జ్ఞానములో, మంచి స్వభావములో మన బిడ్డలు ఎదగాలని మనము ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. అలాగే కుమార్తెలు మూల కంబాలుగా ఉండాలి అని దావీదు గారు చెప్తున్నారు. అంటే స్థిరత్వం కలిగి ఉండాలి, గౌరవం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అలాగూ ఈ లోకములో దేవుని కొరకు నిలబడాలని మనం ప్రార్థించే వారముగా, తల్లిదండ్రులుగా మనం ఉండాలని మనకు ఒక బాధ్యతను దేవుడిచ్చినట్లుగా ఇక్కడ దావీదు గారు తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నట్లు చూస్తున్నాం. కుటుంబ ఆశీర్వాదము, పిల్లల భవిష్యత్తు దేవుని చేతిలో ఉండాలని ప్రార్థించేవారముగా తల్లిదండ్రులుగా ఉండాలని ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించి మంచి మార్గంలో నడిపించటమని దేవుని వాక్యము ఇక్కడ మనకి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు మన ఆస్తి కాదండి. వారు ఎవరు అంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను గుర్తించి, మొక్కకు నీరు, వేర్లు అవసరమైనట్లే పిల్లలకు దేవుని వాక్యము, ప్రార్థన, మంచి బోధ అవసరమని, దేవునిలో పెరిగిన పిల్లలు కుటుంబానికి ఆశీర్వాదంగా, భవిష్యత్తుకు బలమైన పునాదులుగా నిలుస్తారని ఈ వచనం మనకి నేర్పిస్తూ ఉంది. నిజంగా పిల్లలు ఇంట్లో ఉన్న చిన్న మనుషులు మాత్రమే అని నిర్లక్ష్యం చేయొద్దండి. వారు రేపటి కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని నిర్మించే తరము అని గుర్తించేవారముగా ఉండాలి. అలాగే పిల్లల జీవితానికి దేవుని వాక్యం వేరులాగా ఉంటే జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినా వారు స్థిరంగా నిలబడగలుగుతారని దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. అలాగే దేవుని మార్గంలో పెరిగిన కుమార్తెలు కుటుంబానికి జ్ఞానము, గౌరవము, స్థిరత్వము కలిగించగలరని గ్రహించేవారముగా ఉండాలి. తల్లిదండ్రులారా, పిల్లలకు ఆస్తి మాత్రమే ఇవ్వకండి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇవ్వండి అని దావీదు గారు మనతో మాట్లాడుతున్నారు. వారికి డబ్బు మాత్రమే ఇస్తూ వారిని పాడు చేయొద్దండి. దేవుని వాక్యాన్ని నేర్పించండి. వారికి పేరు మాత్రమే కాదు, మంచి స్వభావాన్ని నేర్పించండి. వారికి లోక జ్ఞానం మాత్రమే కాదు, దేవుని భయాన్ని నేర్పించండి అని దావీదు గారు నేటి దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. అలాగే మనము కూడా మన పిల్లల కొరకు ప్రార్థించే వారముగా ఉండాలని ఈ వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. వారి జీవితాలకు వాక్యమే పునాదిగా ఉండాలని, మనం ఇళ్లల్లో పెరిగే ప్రతి బిడ్డ రేపు నీ నామానికి, దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా ఎదగాలని మనం కోరుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అలాగే ఈరోజు మనం పిల్లలను పెంచుతున్నాము, రేపు వారు ఒక తరాన్ని నిర్మిస్తారని
కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, వారి విశ్వాసం కోసం కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అట్టి రీతిగా దావీదు వలె మన బిడ్డల కొరకు మనం ప్రార్థిస్తూ లోకానికి రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా దేవుడిని చేయమని ప్రార్థించే వారంగా మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అలనాడు దావీదు గారు మాట్లాడినట్లుగా ప్రభా, నేటి దినాన్ని మేము కూడా ప్రభా మా బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, సహాయం చేయండి. మా పిల్లలు రేపు వారు ఒక తరాన్ని నైనా ప్రభా నిర్మించేవారిగా నైనా వారిని సిద్ధపరచండి ప్రభా. పిల్లల భవిష్యత్తు కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. వారి విశ్వాసములో ఎదగటానికి నాయన ప్రభా మా పిల్లలు ఎదిగిన మొక్కల వలె బలపరచుము మా తండ్రి. మీకు వందనాలు నాయన. మా కుమార్తెలు స్థిరమైన మూల స్తంభముల వలె తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం నాయన. వారి జీవితాల్లో మీ వాక్యాన్ని పునాదిగా చేసుకుని నాయన వారు పెరగటానికి మీ సహాయం అనుగ్రహించండి. వారి జీవితకాలం అంతా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ సన్నిధి ఈ దినం మాకు తోడుగా ఉంచమని నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.